హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బెంగళూరులో లాంచ్ అయిన రెవరెండి ఎలక్ట్రిక్ స్కూటీ గురించి తెలుసుకుందాం. అలాగే దీని యొక్క ఫ్యూచర్స్, స్పెసిఫికేషన్స్, రేంజ్, దెన్ ఈ ఎలక్ట్రికల్ బైక్ ఎవరికి బాగుంటుంది, దీని ప్రైస్ ఎంత, ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం అనుకుంటే లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్టెక్ తెలుగు. దిస్ ఈస్ పూర్ణ. ఫస్ట్ దీని యొక్క డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. నాకు దీని ఫ్రంట్ లుక్ చూడగానే నిక్లో వచ్చే నోబితా ఫేస్ గుర్తొచ్చింది. ఇట్స్ వెరీ ఫన్నీ అండ్ చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. ఇది ఒక ఆఫ్ రోడ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సూపర్ రగ్గడ్ బైక్. ఫ్రంట్ ఫుట్ బోర్డ్ చూసుకుంటే చాలా విడ్త్గా ఉంది, స్పేసియస్గా ఉంది. ఈవెన్ 5.5 to 6 feet ఉన్న వాళ్ళకి కూడా వితౌట్ లెగ్ పెయిన్ దీన్ని చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. దీని డిజైన్ ఎలా చేశారంటే ఇండియాలో ఉన్న బిజినెస్ మ్యాన్స్కి బాగా ఉపయోగపడుతుంది. లైక్ ఎలా అంటే మన కిరాణా కొట్టి బాబాయ్కి అయితే అవ్వచ్చు, మనలాంటి యూత్కి గ్యాస్ సిలిండర్స్ తేయడానికి, అలాగే వాటర్ క్యాన్స్ తేయడానికి. సో ఇలా డైలీ కమ్యూనిటీస్కి బాగా యూజ్ అవుతుందని నా అభిప్రాయం. దీని సీట్ కింద 43 liters బూట్ స్పేస్ అయితే ఉంది. ఇలాగే ఫ్రంట్ వచ్చేసి గ్లో బాక్సెస్ 12 liters స్పేస్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ గ్లో బాక్సెస్లో మనకి ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్ వచ్చేసి IP67 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ అయితే ఉంది. టైల్ ల్యాంప్ డిజైన్ అయితే క్వైట్ అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 2 ఫుట్ పెగ్స్ ఇచ్చారు అండ్ ఇంటిగ్రేటెడ్ క్రాష్ కార్డ్స్ కూడా ఇచ్చారు. వీటి వల్ల స్కూటీ ఎక్కడైనా స్కిడ్ అయినా సరే మనకి ప్యానల్స్కి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బైక్ని ఇంకా క్వైట్ ఇంప్రెసివ్గా చూడాలనుకుంటే విండ్షీల్డ్ మనం అటాచ్ చేసుకోవచ్చు. అలాగే సమ్ క్యారియర్స్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద స్కూటీ స్పెసిఫికేషన్స్. సో స్పెసిఫికేషన్కి వస్తే మనకి బ్యాటరీ వచ్చేసి 4 kilowatt లిథియం అయాన్ బ్యాటరీ. ఇది MNC టెక్నాలజీతో వస్తుంది. MNC మీన్స్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ నికెల్, మెగ్నీషియం అండ్ కోబాల్ట్. సో నార్మల్ మనకి బ్యాటరీస్ కన్నా ఈ బ్యాటరీస్కి కొంచెం హై స్పెసిఫిక్ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఇది ఒక మిడ్ మౌంటెడ్ మోటార్తో వస్తుంది. ఈ మోటార్ వచ్చేసి PMSM మోటార్. సో ఇట్ ఈస్ డ్రివెన్ బై ద బెల్ట్ అనమాట, బెల్ట్తో తిరుగుతుంది. దెన్ ఇట్స్ గివ్స్ ద 6.7 kilowatt పీక్ పవర్ అండ్ 24 Nm టార్క్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ చూస్తే 90 km/h అయితే ఉంది. సో దీని రేంజ్ వచ్చేసి 120 kilometers. సో 90 స్పీడ్తో వెళ్తే మనకి 120 kilometers రేంజ్ వస్తుందంటే రాదు. ఈ బైక్ మనకి 3 మోడ్స్లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ వచ్చేసి ఈకో మోడ్లో వెళ్ళొచ్చు, సెకండ్ రైడ్, థర్డ్ వచ్చేసి రష్ మోడ్. ఫస్ట్ ఈకో మోడ్లో మనం డ్రైవ్ చేస్తే 55 km/h అయితే వెళ్ళొచ్చు. ఈ రేంజ్ స్పీడ్లో వెళ్తే మనకి 120 kilometers గ్యారంటీగా అయితే వస్తుంది. సో ఎప్పుడైతే మనం స్పీడ్ పెంచేకొద్దీ మన యొక్క రేంజ్ అయితే డ్రాప్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్లో జరిగేది ఇదే. ఈ బైక్ చూడడానికి ఎలా ఉంది, క్లిక్ అవుతుందా లేదా, ఎంతమంది బైక్ని బుక్ చేశారు, అలాగే ఎంతమంది ఇప్పుడు ఈ బైక్ వాడుతున్నారు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ బైక్ డెవలప్ చేసిన వాళ్ళు హోండా నుంచి ఉన్నారు, బోష్ నుంచి, అలాగే ఏథర్ 450X బైక్ డిజైన్ చేసిన వాళ్ళు, డెవలప్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఇది కాంబినేషన్ ఆఫ్ బైక్ అని చెప్పుకోవచ్చు. 0 to 80% ఛార్జ్ చేయడానికి ఇది 5 hours టైం అయితే పడుతుంది. నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ వచ్చేసి డిస్క్ బ్రేక్. సస్పెన్స్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్స్ సిస్టమ్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ హైడ్రాలిక్ సస్పెన్స్ సిస్టమ్. అదే యాదర్ 450Xలో అయితే సెంటర్ అయితే ఉంటుంది, మోనోషాక్. ఈ కంపెనీ అయితే 2020 డిసెంబర్లో అయితే స్టార్ట్ చేశారు. ఇది ఒక $30 million ఫండ్స్ అయితే రైజ్ చేసింది. సో ఈ డిజైన్ అయితే ప్రిపేర్ అవడానికి ఇది 1 year అయితే టైం పట్టింది. ఈ స్కూటీ మనకి 3 colors వేరియంట్స్ లభిస్తుంది. ఒకటి వచ్చేసి బ్లూ, 2 రెడ్, థర్డ్ వచ్చేసి ఎల్లో. మీకు ఏ కలర్ నచ్చింది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బైక్ని వీళ్ళు 1,00,000 kilometers వరకు అయితే దీన్ని రైడ్ చేశారు. సో మనం ప్రీ ఆర్డర్ చేయాలనుకుంటే ఈ బైక్ని 2,500 వీళ్ళకి ఆన్లైన్లో మనం పే చేయాలి. సో ఎంతమంది ఈ బైక్ని బుక్ చేశారు, అలాగే ఎంతమందిని ఈ బైక్ ఇప్పుడు రైడ్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఈ స్కూటీకి వచ్చేసి బ్యాటరీ ప్యాక్ 5 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 50,000 kilometers వారంటీ ఇస్తున్నారు. సో రెండిట్లో 2 thingsలో ఏదైనా 5 years అయినా కంప్లీట్ అవ్వాలి, లేదంటే 50,000 kilometers అయినా కంప్లీట్ అవ్వాలి. ఏది ఫస్ట్ కంప్లీట్ అయితే అది. నెక్స్ట్ దీని ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైస్ వచ్చేసి 1,38,000. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వీళ్ళు చెప్తున్నారు. నేను ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీ కూడా కలిపి చెప్తున్నాను. సో మీ యొక్క లొకేషన్ బట్టి, మీరు ఉంటున్న ఏరియాని బట్టి కూడా ఇది ప్రైస్ అయితే వేరీ అవ్వచ్చు. వీళ్ళు ఈ బైక్కి హోమ్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ హోమ్ ఛార్జర్ మనం బుక్ చేసుకుంటే మనకి 5 monthsలో మనకి డెలివరీ అయితే అవుతుంది.
నెక్స్ట్ దీని యొక్క ఫ్యూచర్స్ చూసుకుంటే దీనికి రైట్ సైడ్ వచ్చేసి టైం ఇండికేటర్ ఇచ్చారు. సెంటర్లో మనకి స్పీడ్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ ఓడోమీటర్, ట్రిప్ మీటర్ కూడా ఉంటుంది. బ్యాటరీ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. అలాగే ఏ మోడ్లో అంటే మనకి 3 మోడ్స్ ఉన్నాయి కదా, ఈకో మోడ్, రైడ్, రష్ మోడ్. సో ఏ మోడ్లో ఎంత రేంజ్ వస్తుందో కూడా ఇది చెప్తుంది అనమాట. నెక్స్ట్ దీనికి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఇచ్చారనమాట. సో పల్సర్, డ్యూక్ బైక్ లాగా మనకి పెట్రోల్ బైక్ ఎలా ఉంటుంది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్, దీనికి అయితే అలా ఇచ్చారు. సో మన ఇక్కడ కిల్ స్విచ్ కూడా గమనించవచ్చు. ప్రతి స్విచ్ కూడా చాలా క్వాలిటీగా ప్రీమియం లుక్ అయితే వీళ్ళు డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ వచ్చేసి మనకి వీల్ సైజు 14 ఇంచ్ అలవీల్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ 14 ఇంచ్ అలవీల్స్ అయితే ఇచ్చారు. చెప్పాలంటే కొంతమందికి ఈ డిజైన్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చదు. చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఇది వాళ్ళకి టీవీఎస్ ఐక్యూబ్కి, ఏథర్ 450X బైక్కి. సో ఈ 3 బైక్స్ కూడా మంచి కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఇప్పుడున్న స్కూటీలో ఏ స్కూటీ బెస్ట్గా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి, బైక్ రివ్యూస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.